లక్ష్మి జానుకిచ్చిన తన పెళ్లి చీర కాలిపోవడంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇలా జరిగిందేంటమ్మా, అపశకునంలాగా అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే, అమ్మ ఏమీ బాధపడకమ్మా, ఏం కాదులే అని చెప్పి తులసి జాను ఇద్దరు కూడా ధైర్యం చెబుతూ ఉంటారు. ఇంతలో జై జానుకి ఫోన్ చేస్తాడు. జాను, నిన్ను అర్జెంటుగా కలవాలనుకుంటున్నాను, నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అండి అని చెప్పి జాను, అమ్మ చీర కాలిపోయిందని నువ్వేమీ కంగారు పడకు, ఏమీ జరగదులే, జై గారు నన్ను కలవాలని చెప్పి బయటకు రమ్మన్నారు, నేను వెళ్ళి 1 గంటలో వస్తాను అని చెప్పి జాను బయటకు వెళ్తూ ఉంటుంది. మరోపక్క విశ్వ తండ్రి పంతులు గారిని ఇంటికి పిలిపించి, త్వరలో మా విశ్వ చదువైపోతుంది, మీకు తెలుసు కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి, మా విశ్వకి పెళ్లి చేసేస్తాను అని చెప్పి విశ్వ తండ్రి అంటూ ఉంటే, ఇక అప్పుడే విశ్వ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, రే విశ్వ, 2 రోజుల్లో జానుకి పెళ్లి కూడా జరిగిపోతుంది, నువ్వు ఇంకేం చేయగలవురా అని చెప్పి అంటూ ఉంటే, రే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఇదేంటి పంతులు గారు వచ్చారని చెప్పి విశ్వ కిందకు వస్తూ ఉంటాడు. పంతులు గారు ముహూర్తాలు చూసి, అయ్యా ఇప్పుడు మీరు సంబంధాలు చూసినా కూడా 2 నెలల వరకు ఎటువంటి ముహూర్తాలు లేవు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విశ్వ షాకుతో, ఏంటి పంతులు గారు మీరు అనేది, 2 నెలల వరకు ముహూర్తాలు లేవా, మరి మా ఫ్రెండ్కి 2 రోజుల్లో పెళ్ళి అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పంతులు గారు శాస్త్రోక్తంగా అయితే 2 నెలల వరకు ముహూర్తాలు లేవండి అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో విశ్వ, ఇదేంటి పంతులు గారు ఇలా అంటున్నారు, మరి జై ఏంటి 2 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయించాడు, ఒకవేళ ఇందులో జై కుట్ర ఏమైనా ఉండుంటుందా, ఎలాగైనా సరే జానుకి ఈ విషయం తెలియజేయాలి అని చెప్పి విశ్వ అనుకుంటాడు. మరోపక్క జాను జైని కలుస్తుంది. ఏంటి సార్ కలవాలన్నారని చెప్పి అంటూ ఉంటే, జాను నీకొక సర్ప్రైజ్ అని చెప్పి ఒక బుట్టలో చీరతో పాటు కొన్ని ఫ్లవర్స్ని కూడా జానుకి ఇస్తూ ఉంటాడు. ఆ చీరను చూడగానే జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ చీర చాలా బాగుంది సార్, అచ్చం మా అమ్మ నాకు ఇవ్వాలనుకున్న చీరలాగే ఉంది, కాకపోతే ఉదయమే అమ్మ నాకు ఇవ్వాలనుకున్న చీర కాలిపోవడంతో అమ్మ చాలా బాధపడింది, ఇప్పుడు అచ్చం ఇలాంటి చీరే మీరు నాకు పెళ్లిలో కట్టుకోవడానికి ఇచ్చారని తెలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి జాను అంటూ ఉంటే, నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ ఏదైనా సరే సర్ప్రైజ్గా ఉండాలనుకుంటాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇంతలా ప్రేమించే మీలాంటి భర్త నాకు లభించడం నిజంగా నా అదృష్టం అని చెప్పి జాను అనుకుంటూ ఉంటుంది. మరోపక్క జాను వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యాయని ఫోన్ రావడంతో శ్రీనివాస్ వెళ్ళి ఆ వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఏమండి, మొట్టమొదటి పెళ్లి కార్డ్ని గుడిలో దేవుడి పాదాల దగ్గర పెడితే మంచిది కదా, నేను తులసి వెళ్ళి పూజ చేయించుకొని వస్తాము అని చెప్పి తులసి లక్ష్మి ఇద్దరు కలిసి గుడికి బయలుదేరి వస్తారు. ఇక అక్కడ పంతులు గారితో, లక్ష్మి, పంతులు గారు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఈ పెళ్లి కార్డ్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ జరిపించండి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ అంటూ పూజారి గారు పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడు తులసి లక్ష్మితో, అమ్మ నేను వెళ్ళి రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి శివాలయంలో దర్శనం చేసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అదే గుడికి దీపాలు వెలిగించడానికి కనిష్క వస్తుంది. దేవుడా, సిద్ధు నన్ను ప్రేమించట్లేదని, ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని మొహం మీదే చెప్పేశాడు, ఎలాగైనా సరే సిద్ధు ప్రేమిస్తున్న అమ్మాయి అతన్ని అసహించుకునేలాగా చేసి సిద్ధు నా మెడలో 3 ముళ్ళు వేసేలాగా దీవించు తండ్రి అంటూ కనిష్క ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో సిద్ధు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తులసిని చూడగానే కళ్యాణి కూడా ఇదే గుడికి వచ్చిందా అని చెప్పి ఆనందంగా లోపలికి వస్తూ ఉంటాడు. సిద్ధుని చూడగానే కనిష్క ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సిద్ధు నన్ను చూసే గుడిలోకి వస్తున్నాడా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, సిద్ధు మాత్రం తులసి ఉన్న వైపు వెళ్తూ ఉంటాడు. ఇదేంటి ఇటు రాకుండా సిద్ధు అటు వెళ్తున్నాడు, కొంప తీసి సిద్ధు ప్రేమిస్తున్న అమ్మాయి కానీ ఇక్కడ ఉండుంటుందా అని చెప్పి కనిష్క సిద్ధుని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే సిద్ధు కళ్యాణి అంటూ తులసిని పిలుస్తూ ఉంటాడు. అబ్బా, ఇతను ఇక్కడికి కూడా వచ్చాడా అని చెప్పి
తులసి సిద్ధుని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, కళ్యాణి, ఆ రోజు బస్ స్టాప్లో నీతో నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు అక్కడి నుండి నేను చెప్పేది వినకుండానే వెళ్ళిపోయావు. ఈరోజు ఎలాగైనా సరే నీతో ఆ మాట చెప్తాను. ఇక్కడ మీ వాళ్ళెవరూ లేరు కదా, నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా అని అంటూ ఉంటే, అయినా నువ్వు నాతో ఏం మాట్లాడాలి? నేను ఒక్కదాన్నే గుడికి రాలేదు, నాకు తోడుగా మా అమ్మ కూడా వచ్చింది. నీలాంటి వాడితో మాట్లాడడం మా అమ్మ కనుక చూస్తే బాధపడుతుంది అని చెప్పి తులసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ప్లీజ్ కళ్యాణి ఒక్క నిమిషం నేను చెప్పేది వినొచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అలా సిద్ధు తులసితో మాట్లాడడం అంతా కూడా కనిష్క వింటూ ఉంటుంది. సిద్ధు ప్రేమించేది దీన్నా అంటే ఆ రోజు గుడిలో నాకు ఇవ్వాల్సిన చీర సిద్ధునే దానికి ఇచ్చుంటాడా అని చెప్పి కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు సిద్ధు, నన్ను కాదని ఈ మిడిల్ క్లాస్ దాన్ని ప్రేమించడం ఏంటి అని చెప్పి కనిష్క లోపల తిట్టుకుంటూ ఉంటుంది. కళ్యాణి ప్లీజ్ కళ్యాణి నేను చెప్పేది ఒక్కసారి విను అని సిద్ధు అంటూ ఉంటే, అక్కడ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్పి తులసి అక్కడి నుండి లక్ష్మి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, కళ్యాణి వాళ్ళ అమ్మగారు ఎలా ఉంటారో చూడాలి అని చెప్పి తులసి వెనకాలే వస్తూ ఉంటాడు. అప్పుడే పంతులు గారు పెళ్లి కార్డుకి పూజ జరిపించి లక్ష్మి చేతికి తిరిగి ఆ పెళ్లి కార్డుని ఇస్తూ ఉంటారు. అప్పుడే సిద్ధు అక్కడికి రావడంతో లక్ష్మి సిద్ధుని చూసి, సిద్ధు నువ్వు కూడా గుడికి వచ్చావా అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది. అవునక్క, ఏంటి జాను పెళ్లి కార్డ్స్ వచ్చాయా అని అంటూ ఉంటే, అవును సిద్ధు, మొదటి పెళ్లి కార్డుని దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపించానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇదిగో తర్వాత పెళ్లి కార్డ్ నీకే ఇస్తున్నాను అని లక్ష్మి నా కూతురు పెళ్ళికి తప్పకుండా రావాలని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా వస్తానక్క, నువ్వు నన్ను ప్రత్యేకంగా పిలవాలా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. సిద్ధు చేతిలో పెళ్లి కార్డ్ని లాగేసుకుంటూ, అమ్మ ఏంటమ్మా నువ్వు ఎవరికి పడితే వాళ్ళకు పెళ్లి కార్డు ఇస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటే, తులసి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? సిద్ధుని పట్టుకొని అలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటే, ఎవరమ్మా సిద్ధు, ఇతను సిద్ధునా అని చెప్పి తులసి ఇతను ఒక రౌడీ అని అంటూ ఉంటే, తులసి నువ్వు పొరపాటు పడ్డావమ్మా, తను రౌడీ కాదు, నా తమ్ముడు సిద్ధు. ఆ రోజు మంగళసూత్రాన్ని కాపాడింది, ఖుషీని కాపాడింది, మనకి ఎన్నోసార్లు సాయం చేసింది ఇతనే అని చెప్పి లక్ష్మి తులసికి సిద్ధు గురించి గొప్పగా చెప్తూ ఉంటే, అంటే కళ్యాణి అసలు పేరు తులసి అన్నమాట, లక్ష్మక్క కూతురా అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, సిద్ధుని అపార్థం చేసుకున్నందుకు సారీ చెప్పు అని లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో తులసి, సారీ అండి, ఎన్నోసార్లు మీరు గొడవ పడుతూ ఉండడం చూసి మీరు రౌడీ అని నేను అపార్థం చేసుకున్నానని చెప్పి తులసి సిద్ధుకి సారీ చెప్తూ ఉంటే, పర్వాలేదండి, అయితే మీ పేరు కళ్యాణి కాదు తులసి అన్నమాట అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. లక్ష్మక్క దృష్టిలో నా మీద మంచి అభిప్రాయమే ఉంది కాబట్టి తనకు నా ప్రేమ విషయం చెబితే ఖచ్చితంగా తులసిని ఒప్పిస్తుందని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోసారి ఎప్పుడైనా అక్కతో తులసిని నేను ప్రేమిస్తున్న విషయం చెప్పాలనుకొని, సరే అక్క నేను వస్తానని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కనిష్క స్పీడ్గా వచ్చి తులసి చెంప పగలగొడుతుంది. దాంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు నన్ను కొట్టావు? ఆ రోజు చీర తీసుకున్నానని చెప్పి ఇప్పటి వరకు నా మీద కోపం అలాగే పెంచుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే, నేను ఇప్పుడు కొట్టింది నువ్వు ఆ రోజు చీర తీసుకున్నందుకు కాదు, నా సిద్ధుతో క్లోజ్గా మాట్లాడుతూ నా నుండి దూరం చేయాలని చూస్తున్నందుకు అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సిద్ధుని నేను దూరం చేయాలనుకోవడం ఏంటని తులసి అంటూ ఉంటుంది. నీకు అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తున్నావని నాకు తెలుస్తుంది. ఇప్పటి వరకు మాట్లాడావు కదా, అతనే సిద్ధు అంటే నాకు కాబోయే భర్త, అతను నిన్ను ప్రేమిస్తున్నాడు, మర్యాదగా నువ్వు దూరంగా ఉండు, నువ్వు అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేకపోతే
నీ అంత చూస్తాను అంటూ తులసికి కనిష్క వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కనిష్క మాటలకి తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.